ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నేస్తమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాము. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ప్రభు అయిన యేసుకు తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని ఎరిగినవాడై అనే మాట ఆయన శిలువ మరణము, పునరుత్థానము మరియు పరలోకమునకు ఆరోహణమగుట అనే సంఘటనలను గూర్చినది. పాపులైన మనుష్యుల పాప భారము తీసివేయ నిమిత్తమై శిలువనెక్కడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. మన పాప శిక్షను సహించి ఆయన కార్చిన రక్తమునందు విశ్వాసముంచిన వారికి దేవుని సముఖమందు ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. ఆయన బలియాగ సమయము ఆసన్నమైనప్పుడు ఆ సమయమును ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, సర్వజ్ఞాని, సమయములను తన అధీనములో ఉంచుకున్నవాడు కాబట్టి. సృష్టికర్త అయిన దేవుని కుమారుడు తానే మనుష్య రూపము ధరించి మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లు ఈ లోకంలో నిన్ను నన్ను పాపము యొక్క శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. ఈరోజు మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందు సమయము మీకు ఆయత్తమైనది. ఈ సమయమును మీరు ఎరిగి ప్రభు అయిన యేసును ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించి రక్షణ పొందగోరరా? తెలుసుకో